మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 22 నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. అనగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దసరా నవరాత్రులు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రులు 10 రోజుల పాటు ఉండేవి, కానీ ఈ సంవత్సరం 11 రోజుల పాటు ఉంటాయి. అంతేకాదు, ఈసారి విజయవాడలో అమ్మవారు కూడా 11 అలంకారాల్లో దర్శనం ఇవ్వబోతున్నారు. ఈ దసరా నవరాత్రుల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ కార్యక్రమంలోనే అందరికీ అనేక రకాల డౌట్లు వస్తూ ఉంటాయి. నవరాత్రులు ప్రారంభం అవడానికి ముందే అందరూ ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. మరి అలా ఇంటిని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఎప్పుడు శుభ్రం చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి? అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ దుర్గా దేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వీజయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈసారి 11 రోజులు వచ్చింది. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిలో అనగా విజయవాడలో ఈ సంవత్సరం అమ్మవారిని మొదటి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించనున్నారు. దసరా నవరాత్రులలో 2వ రోజు అమ్మవారిని శ్రీ గాయత్రీ దేవిగా అలంకరించనున్నారు. దసరా నవరాత్రులలో 3వ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించనున్నారు. 4వ రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో అలంకరించనున్నారు. ఈ కాత్యాయని దేవి అలంకారాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయరు. 10 సంవత్సరాలకు ఒక్కసారి తిథి మార్పు వల్ల అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అదే ఈ సంవత్సరం కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వనున్నారు. ఇలా 10 ఏళ్లకు ఒక్కసారి 11వ అవతారం ఉంటుంది. ఈ కాత్యాయని అలంకారమే ఈ 2025వ సంవత్సరంలో నూతన అలంకారం. ఇక 5వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనం ఇవ్వనున్నారు. 6వ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. 7వ రోజున అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. 8వ రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజున మూలా నక్షత్రం. దసరా శరన్నవరాత్రులలో 9వ రోజు ఆశ్వీజయుజ శుద్ధ అష్టమి వచ్చింది. ఈ రోజున దుర్గాష్టమి గనుక ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. 10వ రోజున నవమి వచ్చింది గనుక ఈ రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. ఇక 11వ రోజున విజయదశమి వచ్చింది. ఈ రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు. దసరా శరన్నవరాత్రులలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ దర్శన సమయాలు వచ్చేసి తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆలయ దర్శనం ఉంటుంది. అయితే ఈ నవరాత్రులు ప్రారంభం అవ్వడానికి ముందు ఆడవారు పూజ గదిని, ఫోటోలను, ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా క్లీన్ చేసే సమయంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు శుభ్రం చేయాలి, ఎలా శుభ్రం చేయాలి అని రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. సందేహాలేమీ అవసరం లేదు. ఎప్పుడైనా సరే నవరాత్రులు ఆశ్వీజయుజ శుద్ధ పాడ్యమి నుండి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కనుక ముందు రోజున భాద్రపద అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లేదు, ఒక్క రోజులో మా పనులు పూర్తవ్వవు అనుకునేవారు మంగళవారం, శుక్రవారం తప్పించి మిగిలిన అన్ని రోజుల్లో ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. అలాగే అష్టమి, చతుర్దశి తిథులు ఉన్న రోజుల్లో కూడా పూజ గదిని శుభ్రం చేసుకోకూడదు. అంటే ఈ నెల 15వ తేదీన అష్టమి తిథి ఉంది, 20వ తేదీన చతుర్దశి తిథి ఉంది. ఈ 2 రోజుల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. అలాగే మంగళవారం మరియు శుక్రవారం పూట కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు.
ఈ రోజుల్లో ఈ తిథుల్లో ఇంటిని శుభ్రం చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి కనుక ఆడవారు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఈ తిథుల్లో ఇంటిని శుభ్రం చేయవద్దు. అమావాస్య రోజు శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. కుదరని వారు ముందే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. అసలు ఇంటిని, పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా శుభ్రం చేసుకుంటే అమ్మవారు మన ఇంటికి వస్తారు అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ముందు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా తుడవాలి. తర్వాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడిగి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి. చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకుని శుభ్రంగా ఆ పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా క్రింద పెట్టకూడదు. ఒక పేపర్ పైన లేదా వస్త్రము పైన పెట్టవలెను. దేవుడి పటాలను ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి తర్వాత గంధపు బొట్టును, దానిపై కుంకుమ బొట్టును పెట్టవలెను. దేవుడికి ఉపయోగించే దీపారాధన ప్రమిదలను కూడా శుభ్రం చేసుకోవాలి. కానీ దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉంటాయి కనుక వాటిని సబ్బు నీటిలో నానబెట్టి తర్వాత ఒక రబ్బర్తో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆరబెట్టుకోవాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు, వెండి మరియు ఇత్తడి పాత్రలను కూడా చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు లేదా నిమ్మకాయతో శుభ్రం చేయవచ్చు. అపరిశుభ్రంగా ఉన్న పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు. అలా చేసిన ఆ పూజ అనేది ఫలించదు. కనుక తప్పనిసరిగా పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలాగే పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుణ్ణి స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. ఇక ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే, ముందుగా ఇంటి బయట ఉండే తులసి కోటను, ఆ కోట చుట్టూ ప్రక్కల ప్రదేశాన్ని శుభ్రం చేయండి. దాని తర్వాత వంటగదిని శుభ్రం చేసుకోవాలి. వంటగదిలోని సామాన్లు అనగా వాడుకునే వాటిని కూడా అన్నిటినీ కూడా తీసి శుభ్రంగా తోముకోవాలి. వంటగది, బెడ్రూమ్, హాలు ఇలా అన్ని గదుల్లో కూడా బూజులు దులిపేసి అల్మరాలు శుభ్రం చేసి అన్నిటినీ కూడా నీట్గా సర్దుకోవాలి. మీరు పడుకోవడానికి వాడే దుప్పట్లు ఇంకా ఏవైతే ఉంటాయో, పక్క బట్టలు ఉంటాయో వాటన్నిటిని కూడా శుభ్రంగా ఉతికేసుకోవాలి. ఈ పనులన్నీ కూడా అయిపోయాక ఇంటిని కడగాలి లేదా తడిగుడ్డ పెట్టుకోవాలి. అలా ఇంటిని కడిగేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా గల్లులుప్పు, కర్పూరం వేయాలి. వాటితో పాటు సువాసన కోసం వాడేవి ఉంటాయి కదా, అంటే ఫినాయిల్, లైజాల్, డెటాల్ ఇలాంటివి కూడా వేసుకొని ఆ నీటితో ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇల్లంటే బాత్రూమ్, కారిడార్, వంటగది, హాల్ ఇలా అన్ని ప్రదేశాలు బూజులు లేకుండా దులిపి కడిగేయండి. ఇలా ఇల్లంతా కడిగిన తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఇల్లు కడిగిన తర్వాత ఏవైనా 1-2 క్రిములు లాంటివి ఉండిపోతే ఆ సాంబ్రాణి ధూపం పోగొడుతుంది. అలాగే దేవీ నవరాత్రుల పూజకు కావలసిన సామాగ్రిని కూడా ముందే తెచ్చి పెట్టుకోండి. అమ్మవారికి ఏది తక్కువ కాకుండా, అంటే సాంబ్రాణి, పసుపు, కుంకుమ, కర్పూరము లాంటివి ఏమీ కూడా కొదవు లేకుండా తెచ్చిపెట్టుకోవాలి. కాబట్టి అందరూ కూడా నవరాత్రులకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఇంటినంతా కూడా శుభ్రం చేసుకోండి. నీటిలో ఉప్పు, కర్పూరము మరియు సువాసన కోసం వాడే ఫినాయిల్, డెటాల్ లాంటివి వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంటికి వచ్చి కనక వర్షాన్ని కురిపిస్తారు. మీ ఇల్లు కలకలలాడిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. నవరాత్రులు మరియు విజయదశమిని కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతను ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రులు, శరన్నవరాత్రులు అని అంటారు. శరత్ ఋతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రులు అనే పేరు వచ్చింది. ఆశ్వయుజ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావటమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత, ముగురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గ స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవయుక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టిలో కల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రం కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం.
ఆ శక్తినే పరమేశ్వరి శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ శక్తే గనుక లేకుంటే శివుడైనా ఏమీ చేయలేడని, శివుని యొక్క శక్తి స్వరూపమే దుర్గా అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృత వాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రి రూపం గలది అని, పరమేశ్వరుడు పగల రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయంలో అర్చిస్తే సర్వ పాపాలు నాశనమవుతాయని, సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో హస్త నక్షత్రంతో కూడుకుని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజు నుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. శరత్కాలం, వసంత కాలాలను యమత్రష్టలని, మృత్యు కోరలని అంటారు. అంటే ఆ సమయంలో యముడి నోటిలోని కోరలు బయటకు వస్తాయి. వాటి ద్వారా ప్రజలను హరిస్తాడని శాస్త్రం. అంటే అనేక వ్యాధులు వ్యాపించి జీవరాశి మృత్యువుడిలోనికి చేరే కాలమిది. అందుకే వీటిని యమ త్రష్టలన్నారు. ఈ కాలంలో దేవీ ఆరాధన చేయటం చేత అంటు రోగాలు, వ్యాధులు వ్యాపించకుండా ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించడానికి దేవీ ఆరాధన తప్పక చేయాలని శాస్త్రం చెప్తోంది. అయితే నవరాత్రులలో అందరూ కూడా 9 రోజులు పూజ చేయలేకపోవచ్చు. అంటే కొంతమందికి ఆరోగ్యం బాగోలేదు, లేదా నవరాత్రులలోనే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చిన పరిస్థితి రావచ్చు. ఇంకా ఇతర కారణాల వలన కూడా నవరాత్రులు పూజ చేయలేకపోవచ్చు. ఇలా నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు కేవలం ఈ మాటను మనసులో అనుకుంటే చాలు, పూజ చేసిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ నవరాత్రులలో 9 రోజులు పూజ చేయలేని వారు ఏ మాట అనుకుంటే పూజ చేసిన దానికన్నా అధిక ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఏ కారణం చేతైనా సరే 9 రోజులు నవరాత్రి పూజ చేయలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజుల్లో పూజ చేసినా చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఈ 3 రోజులు కూడా చేయలేని వారు కనీసం నవమి రోజు పూజ చేసినా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలలో చెప్పారు. ఇక పూజలు చేసుకునేవారు ఖచ్చితంగా ఈ రంగు చీర పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టాలి అని శాస్త్రాలలో చెప్పలేదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రంగు చీర పెడితేనే అనుగ్రహిస్తారు అమ్మవారు అని, ఈ నైవేద్యం పెడితేనే అమ్మ అనుగ్రహిస్తారు అని అమ్మవారు చెప్పలేదు. ఈ రోజుల్లో అందరూ కూడా రకరకాల నైవేద్యాలను, చీరలను పెట్టి పూజిస్తూ ఉంటారు. అది కేవలం ఆనవాయితీగా చేస్తున్నారు, కానీ అలా పూజ చేయాలని శాస్త్రంలో చెప్పలేదు. నిజానికి దేవీ నవరాత్రులలో భక్తితో, ప్రేమతో చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే చాలు, అదే ఎన్నో బూరెలు, గారెలు వండి పెట్టిన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ భక్తి అనేది ప్రధానం. మీరు భక్తి లేకుండా ఎన్ని నైవేద్యాలు పెట్టినా అవన్నీ కూడా వ్యర్థమే. కనుక నవరాత్రులను భక్తితో జరుపుకోవాలి, భక్తితో పూజ చేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా సరే నవరాత్రులు పూజ చేసే వీలు లేకపోతే ఒక మంత్రం జపిస్తే కనుక 9 రోజులు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వచ్చేస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కుదిరిన వారు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి. వీలున్న వారు కూడా పూజ చేయలేకపోతే దోషం చుట్టుకుంటుంది. ఇక నిజంగా నవరాత్రి పూజ చేయటం కుదరని వారు నవరాత్రుల్లో ప్రతిరోజు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని భక్తిగా అనుకుని అమ్మవారిని మనసులో తలుచుకుంటే చాలు, ప్రతిరోజు పూజ చేసిన ఫలితం వస్తుంది. అసలు ఈ నవరాత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అంటే అమ్మవారిని తలుచుకోవటం. ఎందుకంటే ఈ సమయంలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడు, రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనకు ఎప్పుడైనా సరే ప్రమాదం వస్తే మనం ముందు ఎవరిని తలుచుకుంటాము? అమ్మను తలుచుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకు రోగాలు రాకుండా ఉండడానికి అమ్మను కాపాడమని వేడుకోవడానికి పూజలు చేస్తున్నాము, అమ్మవారిని తలుచుకుంటున్నాము. పూజలు చేయలేని వారు ఇలా ఈ మంత్రాన్ని జపించి కూడా అమ్మవారిని రక్షించమని వేడుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనే నామంలో ఉన్న అంతరార్థం ఇదే. కేవలం అమ్మను తలుచుకుంటే సరిపోతుంది. అందరిలో అమ్మను చూడాలి, మీలో కూడా మదర్లీ నేచర్ ఉండాలి.
అలా ఉంటే ఎవరితో గొడవలు రావు, అందరి మనసుల్ని అర్థం చేసుకునే శక్తి వస్తుంది. కనుక 9 రోజులు పూజ చేయలేని వారు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించండి. అమ్మవారిని మనసులోనే భక్తిగా ఆరాధించండి. వీటితో పాటు నవరాత్రుల్లో లలితా సహస్రనామాలను పారాయణ చేయండి లేదా వినండి. చదివినా విన్నా ఆ పనిని భక్తిగా చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. నవరాత్రులు 9 రోజులు పూజ చేయలేని వారు ఇలా చేసినా కూడా ఫలితం వస్తుంది. పూజ చేయలేని వారు అంటే ఆరోగ్యం బాగోలేక, ఎటూ కదలలేక మంచం మీద ఉన్నవారు, వేరే ఊరు వెళ్ళిన వారు, ఇంట్లోని వారు పూజ చేయడానికి ఒప్పుకోలేదని ఆపేసిన వారు, ఇలాంటి వారు ఈ నామాన్ని భక్తిగా జపించుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. అలా కాకుండా అన్నీ బాగున్న నవరాత్రుల్లో 3 రోజులు లేదా ఒక్కరోజు కూడా పూజ చేయకుండా ఈ మంత్రం జపించినా ఎలాంటి ఫలితం రాదు. అన్నీ బాగుండి పూజ చేయలేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది, ఫలితం కూడా శూన్యం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి నవరాత్రులలో పూజ చేసే అవకాశం లేనివారు ఈ మంత్రాన్ని జపించి 9 రోజులు పూజ చేసిన ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి. ఎంతో పవిత్రమైన ఈ దసరా నవరాత్రుల్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు. 7 తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది. అమ్మవారికి కోపం వస్తుంది. కష్టాలు సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లవుతుంది. కనుక దసరా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా ఈ తప్పు పనులు చేయవద్దు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి దసరా నవరాత్రుల్లో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా నవరాత్రుల్లో ఎవ్వరూ కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు, గుండు చేయించుకోకూడదు. జుట్టు బాగా పెరిగిన వాళ్ళు నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే హెయిర్ కట్ చేయించుకోవాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ నవరాత్రుల్లో జుట్టు కత్తిరించుకోకూడదు. తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుంది, కష్టాలు ఎదురవుతాయి. అలాగే నవరాత్రులలో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో 9 రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి. అంతేగాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు. అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. నవరాత్రులలో ఇంట్లో నిమ్మకాయ కొయ్యకూడదు. అంటే అమ్మవారికి దీపం పెట్టడానికి, అమ్మవారికి సంబంధించిన పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలు కొయ్యవచ్చు, కానీ మన సొంత అవసరాలకు నిమ్మకాయలు కొయ్యకూడదు. అరిష్టం జరుగుతుంది. బీపీలు షుగర్లు ఉన్నవారు నవరాత్రుల్లో ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం లేదు. ఉపవాసం మన శరీరానికి ఉపయోగం, కానీ దానివల్ల దేవుడికి ఏమీ ఉపయోగం ఉండదు. బాగా తినేసి పూజలో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదు అనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు తప్ప ఉపవాసం చేస్తేనే కోరికలు నెరవేరుతాయి అనేది అవాస్తవం. కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకండి. పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయండి, లేదా ఒక పూట భోజనం చేసి ఉపవాసం ఉండండి. ఇలా ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు. ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు. నవరాత్రుల్లో వంటకాలలో చక్కెరను వాడకూడదు. బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో ఈ నియమం తప్పక పాటించాలి. నెలసరిలో ఉన్న ఆడవారు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు. ఒకవేళ నవరాత్రుల పూజ స్టార్ట్ చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ ఆపేయవచ్చు. దానివలన ఎటువంటి పాపం అంటదు. ఈ నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఏడవకూడదు. పిల్లల మీద, భర్త మీద అరవకూడదు. ఆడవారు ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి. అలాగే ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వెయ్యాలి. దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇస్తారు కదా, అలా వాయినాలు ఇచ్చేటప్పుడు విధవలు కానీ గొడ్రాళ్ళు కానీ పూజలో పాల్గొంటే అశుభం అని దయచేసి వారిని అవమానించకండి, బాధ పెట్టకండి. ఇంటి లోపల ఎంతో నిష్ఠగా పూజ చేసి బయటకొచ్చి ఇంకో స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు. అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలో అమ్మవారిని చూడటం. కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయనం బదులు ఏదో ఒక పండు కానీ ప్రసాదం కానీ ఇచ్చి గౌరవించండి. అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి. మగవారు నవరాత్రుల్లో మద్యము, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి. ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు. కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రుల్లో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి.
జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగ జరుపుకున్నారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశమును, బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగానూ ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుణ్ణి సైన్యంతో తలబడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఆమె. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, శిలోముడు, భాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో 9 రోజులు తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు 10వ రోజు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతోంది. అమ్మవారు 9 రోజులు మహిషాసురునితో తలపడిన 9 రోజులే నవరాత్రులుగా మారాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.